హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కలెక్షన్స్ అండ్ టిప్స్. ఈరోజు మనము ఉల్వచారు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ ఉల్వల్ని ఒక 1 అవర్ నానబెట్టుకొని ఇప్పుడు వాటిని ఉడకబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఉల్వలు ఉడకాయా లేదా చూసుకొని ఉడికిన తర్వాత వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్వల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మరియు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్, 4-5 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని ఇప్పుడు ఆ చారులోకి యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు తగినంత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్ మరియు కరివేపాకు యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న చారులోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండిని లంప్స్ లేకుండా కలుపుకొని ఆ చారులోకి యాడ్ చేయాలి. చారు చిక్కబడుతుంది. ఇప్పుడు దాంట్లోకి మనము పోపు వేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్లోకి రెడ్ చిల్లీస్, కరివేపాకు, జీలకర్ర, పసుపు వేసి పోపు వేసి ఇప్పుడు ఆ పోపుని చారులో వేయాలి. మరుగుతున్న చారులో వేయాలి. ఎంతో రుచికరమైన ఉల్వ చారు రెడీ. Please do subscribe Siri Collections and Tips. Please support me. Thank you.